హల్లెలూయా. లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, ఆ ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, ఆ ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది మాయలోకము, కలత చెందేను ఆ దీన హృదయము. జాలి లేనిది మాయలోకము, కలత చెందేను ఆ దీన హృదయము. కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా జానమా, నా ఊపిరి యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా.
నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా కన్నులు తెరచినా ఆ చూపులలో ఈ రూపమే. కన్నులు మూసినా కన్నులు తెరచినా చూపులలో ఈ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా నా జానమా నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. చక్కగా పాటల ద్వారా దేవుడిని ఎంతో ప్రేమతో ఆరాధించాం. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా కీర్తనలు 51:17 వాక్యాన్ని ఒకటి చదువుదాము. ఒకసారి చూడండి అమ్మా. కీర్తనలు 51వ అధ్యాయము 17వ వాక్యం ఒకటి చదవండి. మైక్ తీసుకొని త్వరగా కొనసాగించుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహం బలులను, సర్వాంగ హోమములను మీకు అంగీకరములు. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలు నర్పించెదరు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి వాక్యం ఒకటి చదువు చాలు. ఫస్ట్ది 17వ వాక్యం ఒకటి చదువు. ఫస్ట్ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. చదువు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. చాలు, అంతవరకు చాలు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు వాక్య భాగంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మొట్టమొదటి వాక్యంలో ఏంటంటే, విరిగిన మనస్సు, దయగలిగిన హృదయము, దీనత్వము కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అనేటటువంటి వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. విరిగినటువంటి హృదయము కలిగిన వారై ఉండాలి, నలిగినటువంటి మనస్సు కలిగిన వాళ్ళు ఉండాలి, ప్రేమ కలిగినటువంటి హృదయము కలిగి ఉండాలి. అలాంటి హృదయాలను దేవుడు అంగీకరిస్తాడు, తన బిడ్డలుగా ఒప్పుకుంటాడు, తన రాజ్యములో చేర్చుకుంటాడు. అలా కాకుండా అహంకారము కలిగినటువంటి హృదయాలు, మనిషికి ద్వేషము కలిగినటువంటి హృదయాలు, ఒకరి పట్ల ఈర్ష్య కలిగినటువంటి హృదయాలు, ఒకరి పట్ల అసూయ కలిగినటువంటి హృదయాలు ఎవరికైతే ఉంటాయో వాళ్లను దేవుడు అంగీకరించడు అనేటటువంటి వాక్యాల ద్వారా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. వాక్యం అదే చెప్తున్నాడు. విరిగిన, నలిగిన, దీనత్వము కలిగిన, వినయము కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి. అలాంటి బిడ్డలే దేవుని బిడ్డలుగా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యం చూపిస్తాను చూడమ్మా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వాక్యం త్వరగా. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసుడైనను వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను వినయము గలవారు ప్రాణమును ఉజ్జింప చేయును, నలిగిన వారిని ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయము గలవారి యొద్దను నీ దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. హల్లెలూయా. అర్థమైంది వాక్యం. దేవుడు ఎక్కడుంటున్నాడు? దేవుడు ఏ హృదయంలోకి వెళుతున్నాడు? దేవుని ఏ హృదయంతో మాట్లాడుచున్నాడు అంటే, దీనమైనటువంటి హృదయము కలిగిన వాళ్ళు ఎవరికైతే ఉందో, వినయము కలిగినటువంటి మనస్సు ఎవరికున్నదో, ప్రేమ కలిగినటువంటి ఆత్మ ఎవరికున్నదో వాళ్ళతోటి దేవుడు కలిసి ఉంటాడని వాక్యం సెలవిస్తా ఉన్నాడు అక్కడ. మరి దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా ఏం నేర్చుకోవాలి? దీనత్వాన్ని నేర్చుకోవాలి, వినయాన్ని నేర్చుకోవాలి, మరి ఒకళ్ళ పట్ల ప్రేమను నేర్చుకోవాలి. ఇలాంటి ఎవరికైతే ఉంటాయో వాళ్ళను మాత్రమే దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తాడని చెప్పాను ఇందాకలా. అదే వాక్యాన్ని ఇప్పుడు యెషయా గారు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలు ఏ విధంగా ఈ లోకంలో ఉండాలి, ఈ లోకంలో అన్యులుగా కాకుండా అసలు దేవుని బిడ్డలకంటూ ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉన్నది. ఏమండి, పిల్లవాడు బడికి వెళ్తున్నాడు అనుకో, బడికెళ్ళే పిల్లవాడికి క్రమశిక్షణ ఉంటుందా లేదా? ఉంటుంది. ఆడు పొద్దున్నే లెగవాలి, టయానికి లెగవాలి, మొహం కడుక్కోవాలి, పరిశుభ్రంగా స్నానం చేయాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, పుస్తకాలు తీసుకొని బడికి వెళ్ళాలి. అంతేనా? ఇవన్నీ వాడు క్రమం తప్పకుండా చేయాలా లేదా? అప్పుడు వాళ్ళని ఏమంటారు? చదువుకునే పిల్లలు అంటారు. అట్లా కాకుండా పొద్దున్నే లేచి ఆటలాడుకోవటం, చెట్ల మిటి చేమల మిటి తిరగటం, రకరకాలైనటువంటి ఏదో కార్యక్రమాల్లో పాల్గొనటం, తిరుగుతూ ఉన్నటువంటి బిడ్డలను చదువుకునేవాడు అని అంటారా? అంటారండి? అనరు. ఎందుకంటారు? వాడు చదువుకునే వాళ్ళ లక్షణాలు, వాడి పద్ధతులు ఇతనిలో లేవు కనుక ఇతడును చదువుకునే పిల్లగాడు అని అనరు. ఆడేదో గాలి తిరిగే పిల్లగాడు అని అనొచ్చు, లేకపోతే వాడు చదువు లేదులే, వాడు అంతేలే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, వాడు చదువుకునే పిల్లగాడు కాదని కూడా చెప్తారు. కానీ చదువుకునే పిల్లగాడికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని చెప్తారు, ఒక క్రమశిక్షణలో పెంచుతారు తల్లిదండ్రులు. కాబట్టి దేవుడు కూడా మనతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నా బిడ్డలైనటువంటి బిడ్డలు, నా యందు విశ్వాసం కలిగిన బిడ్డలు, యెహోవా యందు భయపడినటువంటి బిడ్డలు, యేసు క్రీస్తు వారిని ప్రేమ కలిగిన బిడ్డలు ఎలాగుండాలంటే, మొట్టమొదటిగా దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దీనత్వాన్ని కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి, ఒకరిను ప్రేమించేటటువంటి మనస్సు కలిగి ఉండాలి,
కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వినయము కలిగి, ప్రేమ కలిగి, అన్నీ కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వాక్యం ఒకటి చదువుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వాక్యం ఒకటి చదువుకుందాం. దీన్ని త్వరగా తీయండి, జాగ్రత్తగా వాక్యాలు చకచక చదవాలి. ఎందుకంటే సబ్జెక్టు దేవుని బిడ్డలు ఎలాగుండాలి, దేవుడు ఎలాంటి క్రమశిక్షణలో బిడ్డలు ఉంటే దేవుడు అంగీకరిస్తాడనే విషయాలు ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఉందుట వియ్యనామనుకు ప్రతి విషయమును ఐశ్వర్యములను ఘనతలను జీవ్యములను దాని వలన కలుగును. హల్లెలూయా. అర్థమైందండి? మనం ఏంటంటేనండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం ఆస్తులు సంపాదించాలని మన పిల్లలకి. ఏమండి, బాగా డబ్బు సంపాదించుకోవాలనో, లేకపోతే బాగా ఇల్లు కట్టుకోవాలనో, డాబాలు కట్టుకోవాలనో, లేకపోతే బాగా పొలాలు కొనాలనో, స్థలాలు కొనాలనో చాలా ప్రయాసపడతా ఉంటాం మన జీవితాల్లో. పడతామా లేదా? అందరం చెప్పండి, పడతామా లేదా? అలా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో, నాతో సహా? చెప్పండి. పొలాలు వేసుకొని పొలాలు పండించుకోవాలని అనుకుంటామా లేదా? అనుకుంటాం లేదా? అనుకోరా? పొలాలు పండించుకోవాలనుకుంటాం. కాస్త ఏదైనా అవకాశం డబ్బులు మిగిలితే కాస్త బంగారం కొనుక్కోవాలని ఆడవాళ్ళు, మగవాళ్ళు అయితే ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా బైక్ కొనుక్కోవాలో, ఒక కారు కొనుక్కోవాలని మగవాళ్ళు. ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఈ లోకరీత్యా చాలా విషయాల్లో వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు వాక్యంలో, సామెతల గ్రంథంలో నుండి, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట, యెహోవా యందు ఆశ్రయము కలిగి ఉండుట మీకు ఎంతో మేలుకరమైనటువంటిది. యెహోవా యందు మీరు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఆయన ఆరాధన సమయంలో ఆయనకు ఆరాధన చేసుకుంటూ ఆ శని ఆది శుక్రవారాలలో, తర్వాత ఇంటికాడ కూడా ఉదయాన్న మధ్యాహ్నం సాయంకాలం 3 పూట్లు కూడా దేవునితో ప్రార్థనలో కొనసాగుతూ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్లకు దేవుడంట అడగకుండానే అన్ని సహాయం చేస్తాడంట. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచి మాట కదా ఇది? మంచి మాట కదా? మీకు అనిపించలేదా? ఇక్కడ విషయం ఏది మీకు అర్థమవుతుందా? నేను పనికి పోయి డబ్బులు సంపాదించాలి, నేను ఉద్యోగానికి పోయి డబ్బులు సంపాదించాలి, నేను ఆ పని చేసి డబ్బులు సంపాదించాలి, నేను మేస్త్రి పదవి చేసి డబ్బులు సంపాదించాలి, నేను పేద ఒక 20 ఎకరాల పొలం వేసి డబ్బులు సంపాదించాలి అని ఆశ కలిగి ఉండటం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి దేవుడు సమస్తాన్ని ఇస్తాను అంటున్నాడు. ఏమండి, అర్థమైందా వాక్యం? మనం ఏంటంటే చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, ఆటిపైన ఎక్కువ ప్రసక్తి కలుగుతూ ఉంటాం. దేవుని ఆరాధన సమయాన్ని కూడా ఒక్కోసారి సైతాన్ ఏం చేస్తాడు, మాయ్ ఈరోజు శనివారం ఆరాధనకి వెళ్ళాలా నీకు తెలుసు, లేకపోతే ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి నీకు తెలుసు, అయినా కూడా ఆ రోజు సైతాన్ ఏం చేస్తాడు, నేను ఆరాధనలోంచి బయటికి పంపించాలని. అమ్మా నువ్వు పనికి వస్తున్నావు కదా, ఆదివారం రావు కదమ్మా, ఈ రోజు కానీ వస్తే రోజు నీకు 300 ఇస్తున్నాను కదా, ఈ రోజు కానీ వస్తే 600 కూలిస్తానమ్మా అంటాడు. అప్పుడు నీకేమనిపించింది? అమ్మో రోజు పోతే 300, అదే టైం పోతే ఇలా 600 ఇస్తానంటున్నాడు, నేను వెళ్ళిపోతే పోయిద్ది, ఒక 600 వస్తే ఇంకొక రోజు కలిసి వచ్చింది అనుకొని ఆశపడి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, ఇది చేస్తున్నది ఎవరు? నీ యజమానుడు కాదు, యజమానుడిలో ఉన్నటువంటి దురాత్మ నిన్ను ఆరాధనకు పోనివ్వకుండా నీ ఆరాధన సమయాన్ని భంగపరచటానికి నీకు ధనాన్ని ఉసిగొలుపుతున్నాడు, లేదా అనుకోని రీతిగా ఒక పని పురమాయిస్తున్నాడు, అనుకోని రీతిగా ఒక విధమైనటువంటి వ్యసనాన్ని మనకు అలవాటు చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుకు ప్రార్థన చేయాలి. తండ్రి, ఈరోజు ఆదివారము నీ పరిశుద్ధ దినము, ఈరోజు 600 కాదు, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చిన నేను రాను, నా తండ్రి సన్నిధికి పోవాలి, అక్కడ నేను ప్రార్థన చేయాలి, నా తండ్రిని ఆరాధించాలి, నాకు ఆయన సమస్తాన్ని దయచేస్తా ఉన్నాడు కనుక నేను చెప్పుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలమ్మా, మీరు 600, 500 మమ్మల్ని మాకు ఆశ పెట్టద్దు, మా దేవుని సమయాన్ని మేము వృధా చేసుకోము, మా ఆదివారాన్ని మేము వేస్ట్ చేసుకోము, దేవుడు పాదాల చెంత ఉంటేనే మాకు అన్ని దేవుడి ఆశీర్వాదం వల్లనే మేము సమస్తము సమకూర్చుకోగలుగుతాము
చాలామంది అంటారు బయట వాళ్ళు, ఏమమ్మా నువ్వు పనికి పోకుండానే నీకు డబ్బులు ఎవరైనా ఇస్తారా అని కొంతమంది అంటారు. పనికి పోవాలి, పనికి పోయే సమయాన్ని దేవుడిచ్చాడు, ఇవ్వలేదా? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం 6 రోజుల్లో పని చేసుకోవచ్చు, అంతేనా? శనివారం సాయంత్రం, ఆదివారం పూర్తిగా, అంతేనా? దేవుడితో గడిపేటాయం. ఈ సమయాన్ని కూడా నువ్వు దేవుడితో గడపలేకపోతున్నావు అంటే అప్పుడు దాని పరిస్థితి ఏంటంటే దేవుడి నుండి నువ్వు దూరం చేస్తున్నాడు సైతాను తెలివిగా. ఒక డబ్బు రూపంలో, ఒక ఆస్తి రూపంలో, ఒక పొలం రూపంలో, ఒక స్నేహితుడి రూపంలో. అది ఏ విధంగా తీసుకెళ్తాడు నిన్ను అనేది నాకు తెలియదు, కానీ ఏదో ఒక విధంగా నిన్ను దేవుడి యొక్క ఆరాధనకు నిన్ను ఆబ్సెంట్ చేస్తాడు. అప్పుడు నీలో దీనత్వం ఉన్నట్ట? దేవుని ఆరాధనను కాదనుకుని నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీలో ప్రేమ ఉన్నట్ట దేవుడు అంటే? సైతాన్ ఒక్కోసారి అలాంటి ప్రేరేపణ చేస్తుంది. ఈరోజు నువ్వు ఆరాధనకి వెళ్ళకపోతే నీకు 1000 రూపాయలు ఇస్తా, నా పనికి వస్తే అంటాడు. 1 కోటి రూపాయలు ఎవరు మనకి ఇల్లండి, ఒక వేలలోనే ఇస్తారు. కనీసం అలాంటి వేలకు కూడా మనం ఆశించకుండా అని అనుకోవచ్చు. అన్నా మరి డబ్బులు ఇస్తున్నాడు కదా, కాకపోతే ఈ ఒక్క వారమేగా మిస్, వచ్చే వారం వెళ్ళొచ్చు కదా, ఏమైంది అని మీలో సందేహం వస్తుంది. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే విషయం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక్కరోజు నువ్వు దేవుని ప్రార్థన మిస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే నీకు 6 దినాలు పని లేకుండా సైతాను నిన్ను సిక్ చేసేస్తాడు. సిక్ అంటే నీ అనారోగ్యం పాలు చేస్తాడు. తర్వాత ఆదివారం పనికి వెళ్ళావు, డబ్బు సంపాదించావు, మంగళవారం నుండి నువ్వు అనారోగ్యానికి గురయ్యావు, ఆబ్సెంట్ అయిపోయావు. తిరిగి మరలా ఆదివారం వచ్చేంత వరకు నీకు పని లేదు, అనారోగ్యం చేత ఉన్నావు. నీకు వచ్చినదంతా ఇక్కడ 300కి ఒకరోజు పనికి పోతే అదనంగా 300, 600 వస్తే మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటే 5 రోజులు, 5 ముళ్ళు 1500 రూపాయలు. అంటే ఎంత లాస్ అయ్యావు నువ్వు? ఎక్స్ట్రా 3 రెట్లు లాస్ను కోల్పోయావు. ఒక్క దినాన నువ్వు దేవుడికి దూరం కావటం వల్ల, సైతాన్ని నిన్ను ఆటంకం పరచటం వలన. కాబట్టి మీరు గమనించాలి, ఇది నేను డబ్బు రూపంలో చెప్తున్నా, ఒక డబ్బుని నువ్వే సంపాదించేటప్పుడు జరిగే నష్టాన్ని చెప్తున్నా. కానీ మనం ఏమనుకోవాలంటే, ప్రభువా నీ సన్నిధి, నీ సమయము, నీ ఆరాధనా సమయాన్ని నేను విడవకూడదు, నాకు అక్కర్లేదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుడితో తీర్మానం చేస్తావో, ఈ ఒక్కరోజు వచ్చి నువ్వు ఆరాధనలో కూర్చున్నప్పుడు దేవుడు మిగతా 6 రోజులు నీకు ఆయుష్ని ఇస్తాడు. ఈ 6 రోజులు సైతాన్ని నీ మీదకి రాకుండా ఆయన పట్టుకుంటాడు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మను కోల్పోతావో, ఒక్కరోజు ఆదివారం రోజు వచ్చి నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ఆయన ప్రార్థనలో కూర్చొని ఆయన ప్రార్థనలో కొనసాగి దేవుని ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతావో, తిరిగి వారం వచ్చేంత వరకు ఆయన కాపుదల నీకు ఉంటుంది, ఆయన కాపుదల రక్షణ నీకు ఉంటుంది. అదే ప్రార్థనను నువ్వు ఎగ్గొట్టుకొని దేవునికి దూరం అయిపోయావు అనుకో, మరుసటి రోజునే సైతాన్ని నేను పడేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు క్రమశిక్షణ తెలుసుకొని ఉండాలి, వినయము కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. ముఖ్యంగా అసలు దేవుని ఆరాధనకి వెళ్ళేదానికి మాత్రం అసలు ఆటంకం పరుచుకోకూడదు. నేను నిజం చెప్తున్నా, నీ శరీరము లెగవకపోతే తప్ప నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటం ఆపకూడదు. నీ శరీరం లెగిసిద్ది, నేను సన్నిధిలోకి వెళ్ళగలుగుతాను, నడుస్తాను అని నీ దగ్గర నిజంగా నీ అంతరంగంతో నీకు కానీ అనిపిస్తే దేవుడి సన్నిధిలోకి వచ్చినంత మంచి కార్యక్రమం రెండోది ఉండదు. అర్థమవుతున్న వాక్యము అర్థం చేసుకోండి. ఇంకో కొన్ని వాక్యాలు చూపిస్తా. యేసుక్రీస్తు వారు దీని గురించి కొన్ని వాక్యాలు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నుండి ఈ దీనత్వంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా దేవుడు రక్షిస్తాడో చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యం ఒకటి చదువమ్మా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును శాశ్వతముంచుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులు ధన్యులంట, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. అంటే దీన మనసు కలిగిన వాళ్ళు, వినయము కలిగిన వాళ్ళు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అని అంటే అర్థం ఏంటంటే, భూలోకంలో ఉన్నటువంటి సర్వజనులు కూడా వాళ్ళ యందు ప్రేమ కలిగి ఉంటారు. నీ శత్రువుల ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నీ శత్రువుని నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకవేళ శత్రువు నిన్ను ప్రేమించకపోయినా
నువ్వు అతని ఎడల ప్రేమ కలిగి ఉన్నట్లయితే, నువ్వు సాత్వికంగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. నీ శత్రువును నువ్వు దూషించకూడదు, అవమానపరచకూడదు. ఒక వ్యక్తి మనల్ని దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా అతన్ని మనం తిరిగి అనకూడదు. దేవుని బిడ్డలు ఆ లక్షణాల్లో ఉండకూడదు, వినయం కలిగే ఉండాలి. ఎందుకంటే ప్రభువా, అతని పైన దురాత్మ ఉన్నది, నా పైన నీ పరిశుద్ధ ఆత్మ ఉన్నది కనుక నేను పరిశుద్ధులను కనుక నేను అతను దూషించకూడదు, అతడు దూషించిన దానికి అతడే బాధ్యుడు అని మనము ఎప్పుడైతే దేవుని వైపు ఉంటామో అప్పుడు మనకేమీ కాదు. అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళకి శత్రువులే ఉండరు. ఉంటారండి. ఒక వ్యక్తి వచ్చి పొద్దాకలు తిడతా ఉన్నాడు. ఒక భార్యాభర్తలు చూసుకుందాం. భర్త భార్యను తిడతా ఉంటే, భర్త దేవుని బిడ్డ అయి ఉంటే భార్య భర్తను భరిస్తూ ఉంటుంది. కొంతకాలానికి నువ్వు గమనించండి, అది సంవత్సరాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు, సందర్భాన్ని బట్టి చెప్తున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత భర్త మారిపోతాడు. నువ్వు ప్రార్థనకి వెళుతూ దేవుని యందు భయం కలిగి, భర్త యందు భయం కలిగి జీవిస్తున్నప్పుడు భర్త ప్రేమ భార్య మీదకి వస్తుంది. వచ్చేంత వరకు నువ్వు వచ్చిన తర్వాత నువ్వు సీరియస్ అవ్వమనట్లా, వచ్చేంత వరకు నువ్వు ఎప్పుడు కూడా ప్రేమతోటే ఉండాలి. వచ్చినాక ఇంకా ప్రేమ కలిగి ఉండాలి. కానీ వాడు గుర్తుపెట్టుకో, నీలో ప్రేమనే పంచాలి తప్ప భర్తకి నువ్వు ద్వేషాన్ని పంచకూడదు. ఒక భార్యాభర్తల విషయంలో. అలానే అన్నదమ్ముల విషయంలో అయితే, అన్నదమ్ముల మధ్య వాదనలు వస్తున్నప్పుడు అన్యుడైనటువంటి తమ్ముడు ఉన్నాడు అనుకో, దేవుని ఎరిగిన అన్న ఉన్నాడు అనుకో, ఈ దేవుని అయినటువంటి అన్న తమ్ముడు ద్వేషిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు తమ్ముడిని ప్రేమిస్తూనే ఉండాలా తన జీవితకాలం కూడా. అప్పుడే తను దేవుని బిడ్డగా ఈ లోకంలో స్థిరస్థాయిగా ఉండిపోతాడు. గుర్తుపెట్టుకోండి, శత్రువును కూడా ప్రేమించాలని చెప్పి వాక్యం కూడా మనం యొక్క సాత్వికాన్ని గురించి విషయాల్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాగ ఎవరి పట్లైనా సరే మనము కోప్పడకుండా, ద్వేషించకుండా, వాళ్ళని మనం తిట్టకుండా, విమర్శించకుండా ఉన్నట్లయితే చూసే వాళ్ళకు ఒక్కోసారి ఏమనిపించింది అంటేనండి, ఈ లోకంలో ఉండేవాళ్ళు అన్యులు కనుక దేవుని యందు విశ్వాసం కలిగిన వాళ్ళైతే ఆమె దేవుని బిడ్డ కదా, దేవుడు చెప్పాడు ఎవరిని ఎదిరించకూడదు, అందరిని ప్రేమతో చూడాలి, అందరితో ప్రేమతో ఉండాలి అనేటటువంటి విషయము దేవుని గుర్తెరిగిన బిడ్డలకైతేనే అర్థమైంది. ఇక దేవుని గుర్తెరిగిన బిడ్డలు అన్యులు ఉంటారు కదా, యేసు క్రీస్తు వారు తెలియక, యేసు వాక్యం తెలియక, యేసయ్య బైబిల్ తెలియని వాళ్ళు ఏమంటారంటే, ఏందమ్మా ఆమెకు అసలు శివుని ఎత్తురుందా, వాడు తాగొచ్చి ఏ రకంగా కొడతాడు ఆ పిల్లని, లేచిన కాంచి కొట్టడమే, పొద్దు గుగితే ఆ పిల్ల బ్రతికే ఒక జీవోత్సవం అయిపోతుందని చెప్పేసి ఆ యొక్క స్త్రీని, ఆ భర్తను గురించి ఎంతో విమర్శిస్తారు వాళ్ళు. అయినా కూడా నువ్వు భయపడకూడదు. కొంతమంది వచ్చి చెప్తారు కూడా భార్యలకి, మాయ్ వాడు ఆ రకంగా తాగి నిన్ను హింస పెడుతుంటే ఎందుకు వీడితోటి నీకు, వాడిని వదిలేయి అని కూడా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటారు. నిజం చెప్తున్నా. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పరిచిన బంధాన్ని నువ్వు తృణీకరించకూడదు. అది దేవుడికి నువ్వు విరుద్ధమైన పని చేసిన దాన్ని అవుతావు. అట్లానే భర్త కూడా అంతే. ఒకవేళ భార్య అన్యురాలై దేవుని గుర్తెరగా మరి ఏదో రకమైన తప్పుడు మార్గాల్లోనో కోపం దేశాల్లోనో జీవిస్తూ ఉన్నప్పుడు భర్త కూడా భార్యను ప్రేమించాలి. భర్త కూడా భార్య ఎడల ప్రేమ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. అంతేగాని అది చేతగానితనం కాదు. అది చేతగానితనం అనుకునేది ఎవరు? ఈ లోకంలో అన్యులు, ప్రభువుని తెలియనటువంటి వారు అనుకుంటారు అట్లాగా. కానీ ప్రభువుని తెలిసిన మనమైతే ఏమనుకుంటామంటే, దేవుడు ప్రేమను పంచుతున్నాడు, దేవుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వలన వాళ్ళు ఎంత దూషిస్తున్నా ప్రేమనే పంచుతున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తుంటాడు. ఈనాడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంతటి శత్రువునైనా మనం ప్రేమతోటే పలకరించాలి, ప్రేమతోటే ఉండాలి తప్ప చెడుతనంతో, చెడ్డ ఆలోచనలతోటి మనం ఉండకూడదు. అది ఎప్పటికీ కూడా దేవుని బిడ్డ లక్షణం కాదు. దేవుని బిడ్డ లక్షణం ఎప్పుడు కూడా దీనత్వాన్నే చూపించాలి, ప్రేమనే చూపించాలి, వినయాన్నే చూపించాలి తప్ప ద్వేషమును చూపించకూడదు. ఆ ద్వేషం అనేది మనలో వస్తున్నదంటే అది నిజంగా సైతాన్ పవరే. దాని వలన మనకు శ్రమలు వస్తాయి, దాని వలన మనకు ఎంత నిందలు వస్తాయి, దాని వలన మన యొక్క జీవితం పాడైపోతుంది, మన శరీరమే నశించిపోతుంది అవసరమైతే. అర్థమవుతుందమ్మా వాక్యము? కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు చెప్తున్నాడు, సాత్వికము కలిగి ఉండాల, మంచి మనస్సు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రపంచాన్నే వాళ్ళ వశంలో తీసుకోగలుగుతారని వాక్యం చెప్తా ఉన్నాడు.
ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను సువార్తలో నుండి 13వ అధ్యాయంలోకి వెళదాం. యోహాను సువార్త, యోహాను అని ఉంటుంది, 13వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదువుదాం. తను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్క పండుగకు ముందే ఎరిగియున్న వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు సంపూర్ణముగా ప్రేమించెను. అంతటా పల్లెములోని నీరు పోసి శిష్యుల పాదములను కడుగును, తాను కట్టుకొని ఉన్న తువానుతో తుడుచుటకు మొదలుపెట్టెను. ఇల్లు చేయుచు ఆయన సియోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక ముందుట తెలుసుకొనదవలని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. హల్లెలూయా. ఇక్కడ అర్థమవుతుందమ్మా. యేసుక్రీస్తు వారు తెల్లవారితే ఆ యొక్క పిలాతుకు అప్పజెప్పబడి సిలువ వేయబడతాడు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఎంత తగ్గించుకున్నాడు ఆయన. తన శిష్యుల కాళ్ళను కడుగుతున్నాడు ఆయన పాదాలపై. ఆ శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ఏంటయ్యా నువ్వు నా పాదాలు కడుగుతావు, నువ్వు చాలా గొప్పవాడివి కదా, దైవ కుమారుడివి కదా అంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అయ్యా నేను గొప్పవాడినే, కానీ నేను నిన్ను కడగకపోతే నువ్వు నాలా రాలేవు. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమైంది మీకు అసలు మాట ఇది? యేసుక్రీస్తు వారు మనల్ని కడగకపోతే మనల్ని పరిశుద్ధులం కాగలమండి? అవుతామా? ఆయన రక్తం చేత మనం కడగకపోతే మనం పరిశుద్ధులు అవుతామా? ఆయన ప్రాక్టికల్గా శరీరానుకరంగా ఉన్నాడు కాబట్టి ఏం చేశాడంటే, మీ కాళ్ళను కడిగి శుద్ధి చేస్తున్నాను అంటే టోటల్గా నీ శరీరంలో ఉన్న ప్రతి భాగాన్ని నేను శుద్ధి చేస్తున్నాను అని అర్థం. అర్థమైందమ్మా? కాబట్టి ఈ రోజు నుంచి మీరు పరిశుద్ధులు అవుతున్నారు. ఈ రోజు నుంచి మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకుంటున్నారు. ఈ రోజు నుంచి మీరు నా కొరకు సాక్షులై జీవిస్తున్నారని చెప్పేసి యేసుక్రీస్తు వారి వాళ్ళ కాళ్ళన్నీ కూడా కడిగి వాళ్ళని పరిశుద్ధులుగా చేశాడు. ఈ రోజున మీరేం చేస్తున్నారు? మనమేం చేస్తున్నాం? సమాజం ఏం చేస్తూ ఉంది? ఒక్కసారి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే నిజంగా ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎంతో దీనత్వం కలిగి, ప్రేమ కలిగి, సహనము కలిగి ఉండాలి తప్ప ద్వేషము కలిగి, కోపము కలిగి ఉండకూడదని చెప్పేసి వాక్యం సెలవిస్తాం. యేసయ్య అంతటి వాడే తన శిష్యులను కాళ్ళు కడిగితే మరి మనం ఎలాగుండాలి? ఒక్కసారి ఆలోచించండి. మనం అహంకారులాగా ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత దీనత్వం కలిగి ఉండాలా? సాటి మనిషి పట్ల మనకు ప్రేమ ఉంటుందా? సాటి మనిషి పట్ల మనలో ద్వేషం ఉంటుందా? ద్వేషము కలిగినటువంటి హృదయం ఏంటి? నిజంగా నా పరిశుద్ధమైన దేవుని ఆత్మ నాలో ఉంటే నేను నా పక్క వాళ్ళని, నా సహోదరుని, నా ఇంటి వారిని నేను ఎందుకు ద్వేషిస్తాను? కాబట్టి నాలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, ఇది సైతాన్ ప్రేరేపణ. అర్థమవుతున్న వాక్యం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో స్నేహము, దీనత్వము, ప్రేమ ఇలాంటివి ఉన్నాయి అంటే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లే. ఎవరు చెప్పక్కర్లేదు, నువ్వు బాండ్ రాసుకోవచ్చు నీ హృదయంలో, నాలో పరిశుద్ధాత్మ ఉన్నదని. నీలో అలాంటివి లేకుండా కపటము, మోసము, ద్వేషము, పగ, ప్రతీకారాలు నీలో వస్తున్నాయంటే నీలో సైతాన్ ఆత్మ ఉన్నట్లే. అది ఎవ్వరు చెప్పక్కర్లేదు, నీకు నువ్వే రాసుకోవచ్చు. అది నాది దేవుని ఆత్మ కాదు, నేను దేవుని రాజ్యానికి చేర్చడం జరిగే పని కాదు అని నీకు నువ్వే డిసైడ్ చేసుకునే పరిస్థితి రోజున. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి, వినయం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి, శత్రువుని ప్రేమించే మనస్సు కలిగి ఉండాలి. ఇవి ఎప్పుడైతే నీలో ఉంటావో
అప్పుడు దేవుని ఆశీర్వాదము నిండుగా నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుంది, నీ సమస్తం మీద ఆయనకి అధికారం ఉంటుంది. అలా కాకుండా నీలో ద్వేషము, పగ, ప్రతీకారాలు కానీ ఉన్నట్లయితే దేవుని ఆత్మ నీలోకి రాదు, దేవుని పరిశుద్ధతను పొందుకోలేవు. నీ కుటుంబం శాపంగా మార్చబడతా ఉంటుంది, నీ కుటుంబం అదో రకమైనటువంటి సైతాన్ రాజ్యంలో వేలబడతా ఉంటుంది. నీ కళ్ళెదురుంగే నీ బిడ్డలు, నీ కుటుంబం మొత్తం సమస్తం కూడా అన్యుల వలె బలహీనత పడి ఎంతో దుర్మార్గమైనటువంటి స్థితికి కొనసాగాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక నేను ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా, నాలో పరిశుద్ధాత్మ ఉన్నదా, ఉంటే నా మనసు ఎలాగుంది, నా ఆలోచనలు ఎలాగున్నాయి, నా పద్ధతులు ఎలాగున్నాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు నువ్వే తెలుసుకో అని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీరందరూ కూడా చెప్పబడిన ఈ వాక్యాన్ని గ్రహిస్తారని, నీలో ఉన్నది పరిశుద్ధాత్మ దురాత్మ అనేది నీకు నువ్వే తెలుసుకొని నీలో ఉన్నటువంటి ఆ దురాత్మను ప్రార్థన చేత ప్రాళదోలి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని రాజ్యంలో మనందరం కూడా చేర్చబడాలని వాక్యం ఈరోజు వివరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, నీ పాదముల కొందనాలు, ఘనమైన నీ నామానికే స్తోత్రాలు, నీ నామానికే మహిమ కలుగునుగాక తండ్రి. అయ్యా, మరి ఈరోజు నాయన పరిశుద్ధ దినం ఆదివారంలో ప్రభువా, నువ్వు మాకెంతో తోడుగా ఉండి మమ్మల్ని తోడుగా ఉండి నడిపించినందుకై నీ స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, దీన మనసు కలిగి, వినయము కలిగి, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ఉన్నటువంటి హృదయము దేవునికి ఇష్టమై ఉందన్నావు. అహంకారము చేత, కోపము చేత, పగ చేత, ద్వేషము చేత రగిలేటటువంటి ఆత్మ హృదయాలు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి తండ్రి. అయ్యా, మాలో ఉన్నటువంటి ద్వేషాన్ని, పగను తీసివేసి నీ దీన మనస్సును, వినయమైనటువంటి హృదయాన్ని మాకు కలిగించి ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ రాజ్యంలో చేర్చుకోమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సమాసము కూడి వచ్చిన మనందరికీ, అలానే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, శబ్ద యంత్రము ద్వారా వినుచున్నటువంటి ప్రతి బిడ్డకును, అలానే లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడై ఉండి నిత్యంతము పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. దేవుని నామాని స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆరాధనా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా.